హాయ్! హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎస్ఎన్ వ్లాగ్స్ 328. నేను మీ చిన్నమ్మ. ఇక ఈ వీడియో అయితే సండే రోజుదండి. నాకైతే అనారోగ్యంగా అయితే ఉందని చెప్పాను కదా! ఇక అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఒక గృహిణిగా పనులు ఏ విధంగా చేసుకుంటున్నానో మీకైతే చూపిస్తున్నాను. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మార్నింగ్ అయితే 6కి అట్లా లేచానండి. ఇంకా కొంచెం అస్సలు లేవాలనిపించట్లేదు, కానీ ఇక సండే కదా, ఇంట్లో పని ఉంటుంది. సండే రోజు ఇంకా ఎక్కువ ఉంటుంది నాకని చెప్పి కొంచెం ఇంకా ఓపిక తెచ్చుకొని అయితే లేచి వాకిలి ఊడ్చి కల్లాపి అయితే చల్లుతున్నాను. నిజంగా అసలు ఎంత అనారోగ్యం ఉన్నా సరే ఒక్కొక్కసారి అయితే నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అట్లాంటి టైంలో కూడా ప్రతి లేడీ కూడా చూడండి, మార్నింగ్ అయితే లేచి చేయాల్సిందే. బయట వేరే వర్క్స్ చేసే వాళ్ళకు ఎట్లుంటుందంటే, ఈరోజు నాకు ఆరోగ్యం సహకరించట్లేదు అంటే లీవ్ తీసుకోవడానికి ఉంటుంది. కానీ ఇంటి దగ్గరే ఉండి వర్క్ చేసే వాళ్ళకైతే అసలు ఆ లీవ్స్ అనేది ఉండదు. ఇంకా ఏమంటారంటే ఇంకా ఈ ఒక 2 అవర్స్ వర్క్ చేస్తే ఆ తర్వాత డే మొత్తం రెస్ట్ తీసుకుంటారు కదా అన్నట్లు మాట్లాడతారు. నిజంగా చాలా అయితే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. హౌస్ వైఫ్గా ఉండి వర్క్ చేసే లేడీస్కి అయితే అసలు హాలిడేస్ ఉండవు, రెస్ట్ ఉండదు, ఆ తర్వాత శాలరీ ఉండదు. దానికి మించి రెస్పెక్ట్ అయితే అస్సలు కూడా ఉండదు. ఒక్కోసారి అయితే చాలా బాధ అనిపిస్తుంది. ఏంట్రా బాబు, ఇంట్లో ఉండి పనులన్నీ మనం బయటికి వెళ్ళలేక చేసుకోలేక అని. కానీ ఇంకా ఏం చేస్తాం, మన టైం ఎప్పుడు వస్తుందో అప్పటి వరకు అయితే వేచి చూడాలని చెప్పేసి అయితే ఇంకా ప్రతి ఒక్కరి మాటలను అయితే విననట్టుగా ఉంటూ మన పని అయితే మనం చేసుకోవాలి. ఇంకా కల్లాపి చల్లడం అయితే అయిపోయింది. మొత్తం అరుగులన్నీ కడిగేసాను. మా తమ్ముడు అయితే పాలు తీసుకొచ్చాడు, చూశారు కదా. ఇంకా ఇప్పుడైతే ఇడుపులు అలుగుతున్నాను. నేను ముందుగా అయితే తులసి కోట దగ్గరే అలుకుతాను, తర్వాత మొత్తం ఇడుపులు అయితే అలుక్కుంటాను. ఇంకా ఇప్పుడైతే అక్కడ చివరినే అలుకుతున్నాను, ఎందుకంటే అక్కడ కొంచెం ఎర్రగా ఉంటుంది. అది కాకుండా అక్కడే ఎక్కువగా పొక్కిలి పొక్కిలి అవుతుంది. ఒక 1 వీక్ ఒకసారి అలుకుతాం కదా, అందుకని ముందుగా అయితే అక్కడ అలుక్కుంటూ వస్తే అలుకంతా చిక్కబడుతుంది అని చెప్పి ఇంకా ఇక్కడే అలికాననుకో అక్కడికి వెళ్ళేసరికి మొత్తం వాటర్ వాటర్ ఉంటుంది. ఇక్కడ మూత ముందలైతే వీక్లో ఒక 3 టైమ్స్ అన్నా ఖచ్చితంగా అలుకుతాం. ఫ్రైడే, సాటర్డే, సండే కాబట్టి ఇంకా ముందైతే అక్కడ అలికేసి వచ్చి ఇక్కడైతే అలుకుతున్నాను. ఇంటి ముందు మంచిగా చిన్నగా ముగ్గు వేసేంత అలుక్కుంటేనే బాగుంటుంది. కానీ ఇంకా ఇలా పెద్దగా అలకడం మా అత్తమ్మ అయితే స్టార్ట్ చేసింది. ఇంకా అదే అచ్చుల మీద అయితే అలకడం నేను కూడా చేస్తాను. ఎందుకంటే మళ్ళీ నేను చిన్నగా అలికితే అదేదో కొత్తగా కనిపిస్తుంది కాబట్టి ఇంకా కోళ్ళ గూడులో కూడా అలికేసాను. ఇక అక్కడైతే కూడా ఒక 1 వీక్ ఒకసారి అలుక్కుంటాను. ఇంకా అంట్లన్నీ మొత్తం బయట పెట్టేసుకొని సిలిండర్ అయితే తుడుచుకున్నాను. ఇక ఇప్పుడైతే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. పూజ ఉన్న రోజులలో అయితే నాకు మొత్తం బయటి పని చేసుకోవడానికి గంటన్నర సమయం అట్లా పడుతుంది. ఇక మామూలుగా అయితే కొంచెం తక్కువే పడుతుంది అనుకోండి. ఇక నేను ముందు బయట పని చేసుకున్న తర్వాతే వంట దగ్గరికి వెళ్తాను. ముందే ఇది ఎండాకాలం కాబట్టి ఫస్టే బయట పని చేసుకోవాలి. ఇక ఇంట్లోనే వంట కాబట్టి కొంచెం నిదానంగా అయితే చేసుకుంటాను. ఒకవేళ వంట బయటే చేసుకోవాల్సి వస్తే ఇంకా తొందరగా లేచి ఎండ రాకముందుకే ఫస్ట్ వంట పని పూర్తి చేసుకున్నాక ఇంకా ఈ పని అయితే చేసుకుంటాను. కల్లాపి చల్లేటప్పుడు పేడైతే తక్కువగా ఉండే, నాకు ఇంకా ఆరోగ్యం సరిగా లేక నేను ఆ ఇంటి వైపు వెళ్ళలేదు, అసలు పేడ తెచ్చుకోలేదు. నేను ఇంటి వైపు ఎప్పుడు వెళ్ళానంటే పనుల్లో వచ్చి లాస్ట్ డే మొత్తం సామాన్ తీసుకురావడానికి వెళ్ళాను. ఇంకా అస్సలు వెళ్ళలేదు, ఎందుకంటే నాకు వెళ్ళడానికి ఓపిక రావట్లేదు. అస్సలు అంత ఓపిక అయితే లేదన్నట్లు, బాడీ సహకరించట్లేదు. ఏదో ఓపిక ఉండి ఓపిక లేనట్లు పనులు అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఎంత ఓపిక లేకపోయినా కనీసం పని అయితే మనమే చేసుకోవాలి కదా అని. మనకు అనారోగ్యంగా ఉందని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ అయితే సైలెంట్గా ఉండరు కదా, అందరికీ ఆకలి అవుతుంది. ఇంకా అందరికీ అయితే అన్ని పనులు అయితే చేసి పెట్టాలి, ఎంతో కొంత ఓపిక అయితే తెచ్చుకొని. నాకు మెయిన్గా బాడీ వీక్నెస్ అండి. ఆ బాడీ వీక్నెస్ నుంచి ఒకరోజు మంచిగా ఉంటుంది, ఒకరోజు అస్సలు లేవలేని పరిస్థితిలో ఉంటుంది. నేను ఎట్లా అంటే కొంచెం మంచిగా ఉన్న రోజు ఇంకా పని మొత్తం చేసేసినానంటే నెక్స్ట్ డే అస్సలు పూర్తిగా కనీసం టీ తాగడానికి కూడా లేవలేని సిచ్యువేషన్లో అయితే పడతాను. మా ఆయన ఎప్పుడు తిడుతూ ఉంటాడు, కొంచెం సహకరిస్తే ఎందుకు అంత మొత్తం మీద వేసుకొని చేస్తావు, మళ్ళీ మొత్తానికి పడిపోతావు, కొంచెం కొంచెం వీలైనంత చేసుకోవచ్చు కదా అని చెప్పి. కానీ ఇంకా నాకు ఇక్కడ పని అక్కడ ఉంటే మాత్రం అస్సలు ఉండాలనిపించదు. ఇప్పటి వరకు అయితే మా వాళ్ళు ఇంకా ఎవరూ లేవలేదు, అందుకనే నేను ఒక్కదాన్ని ప్రశాంతంగా అయితే పనులు చేసుకుంటున్నాను. ఇంకా మా వాళ్ళు లేచారంటే ఇది అది అని చెప్పి నన్ను బాగా డిస్టర్బ్ చేస్తారు.
ఇక నాకు పని చేసుకోవాలన్న ఓపిక కూడా నశించిపోతుంది వాళ్ళ డిస్టర్బెన్స్ వల్ల. యాక్చువల్గా ఈ వీడియో నేను సోమవారం రోజే పోస్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇక నా ఆరోగ్యం సహకరించనట్లు నన్ను ఒక్కోసారి ఒక్కో రకంగా చేసేసరికి అసలు ఇంత లేట్ అయ్యింది. అసలు నేను ఇంత లేట్ అవుతుంది అనుకోలేదు. ఖచ్చితంగా మండే రోజే చేద్దాం అనుకున్నా, కానీ వీలైతే పడలేదు. ఇంకా ఇదైతే మా అమ్మ వాళ్ళు చిన్నపిల్లలకి వాటర్ తాగడానికి తెచ్చారు. నేనైతే చాలా బాగుంది అని చెప్పేసి అయితే తెచ్చుకున్నాను. కానీ అందులో ఒక్కరోజు కూడా వాటర్ పోసిందే లేదు, తాగుతున్నదే లేదు. మా పిల్లలు పోసి ఎండకు పెడితే అది నైట్ టైం కూల్ అవుతున్నాయి, కొంచెం ఎండ తగలంగానే మళ్ళీ యథావిధిగా హీట్ ఎక్కిపోతున్నాయి అని చెప్పి. చూడండి ఎండ అయితే ఇంట్లోకి ఏ విధంగా వచ్చిందో, అసలు ఎట్లా కొడుతుందో చూడండి. క్లియర్గా మనుషులు కనిపించే విధంగా. ఎండాకాలం అయితే అసలు మామూలుగా ఉబ్బరియట్లేదు. ఎండలకి వేడిమికి అస్సలు తట్టుకోలేకపోతున్నాము. మాదైతే కట్టెకప్పు ఇల్లే, ఎంత చల్లగా ఉంటుంది ఫ్యాన్ వేసుకుంటేనే. ఒకవేళ కరెంట్ పోయిందంటే చుక్కలే అసలు. కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది అబ్బా ఇల్లు అయితే. మాకు ఇంత పెద్దగా ఉన్నా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఆడపిల్లలని డెలివరీ టైంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. అది ఎవరినైనా సరే, నువ్వు జీవితాంతం ఎలా చూసుకున్నా సరే, ఆ డెలివరీ టైంలో 5 మంత్స్ చాలా జాగ్రత్తగా చూసుకుంటే మాత్రం నిన్ను జీవితాంతం తలుచుకుంటారు. ఇంకా నాకైతే అప్పుడు అంత కరెక్ట్ లేకే ఇప్పుడు బాగా వీక్నెస్ అవుతుంటుంది బాడీ అంతా. అందుకే మా ఆయన ఊక తిడతా ఉంటాడు. అప్పుడు ఏదో తొందరలా ఉడుకు రక్తంలో ఏమేమో పట్టించుకోకుండా చేసేసినావు, ఇప్పుడేమో అస్సలు ఊరికే తనలాడుతుంటావు అని చెప్పి. అంటే ఏవేవో పనులు అంటే ఇంకా నా పనులు నేను చేసుకోవడం, మా పాపకి స్నానము, బట్టలు అట్లా అవన్నీ ఓన్లీ నా బట్టలు కాకుండా మా పాప పని, నా పని, తినడము, తినిపించుకోవడం, తనకు స్నానము అట్లా అవన్నీ నేనే చేసుకున్నాను అన్నట్లు. మా ఇద్దరు పిల్లలకి కూడా. అందుకనే నా బాడీ ఇప్పుడైతే అస్సలు సహకరించదు. ఒక్కొక్కసారి అయితే బాగా తిడుతుంటాడు కూడా. ఇంకా ఏదో ఒక రకంగా కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంక ఇప్పుడైతే అంబలైతే చేసుకుంటున్నాను. ఇక ఈ అంబలి ఒక 2-3 డేస్ నుంచి అయితే చేస్తున్నాను. అంతకుముందు అయితే చేయలేదు. ఎందుకంటే పిండి అయితే లేకుండే, అందుకని చెప్పి చేసలేకుంటే. కానీ ఇంక ఇప్పుడు కొంచెం మెల్లిగా స్టార్ట్ చేసిన చేయడం. ఇంకా అందరైతే తాగుతున్నారు. ఇంకా ఎక్కువ ఉంచకుండా మార్నింగ్ వేడివేడిగా ఉన్నప్పుడే తాగించాలని చెప్పి అందరికైతే ఒక్కొక్క గ్లాస్ అయితే పెడుతున్నాను. కాబట్టి ఇంకా అందరూ తాగుతున్నారు. ఒకవేళ ఎక్కువ చేశానంటే ఇంకా అంతే, అది బయటికి పోయాల్సిందే. అందుకని ఇంకా వేస్ట్ చేయకుండా రోజు కొంచెమైనా సరే చేసుకుందామని చెప్పి. ఇంకా మా పిల్లలకు కూడా కొంచెం తాగాలన్నా బాగుంటుంది అని చెప్పి ఇంకా మార్నింగ్ టైం ఫుడ్ కూడా ఏం పెట్టట్లేదు వాళ్ళకు. ఓన్లీ అంబలి మాత్రమే తాగించి పంపిస్తున్నాను. అట్లయితేనే అలవాటు అవుతుందని. ఇంకా అదైతే రెడీ అయిన తర్వాత దాని మీద కొంచెం వాటర్ చల్లి ఆ విధంగా కలుపుకుంటే పైన తెల్లగా ఉంది కదా, అది గడ్డగట్టకుండా అయితే ఉంటుంది మంచిగా అన్నట్లు. నాకేంటో ఏం చేసినా సరే టీ అయితే తాగకుండా ఉండలేను. చాలా తక్కువ టీ తాగకుండా ఉండేది. ఇంకా సండే కదా, పిల్లల కోసం అయితే టిఫిన్ అయితే పెట్టుకున్నాను ఈరోజు. ఇంకా నాకు కూడా కొంచెం ఆరోగ్యం బాగోలేదు. ఇంకా బయట నుంచి తెప్పించుకుంటే నేను ఒక్కదాన్ని తెప్పించుకొని తినలేను కదా, పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో చేసుకుంటే అందరం తింటామని ఇడ్లీ పిండి అయితే నైట్ నానబెట్టుకున్నాను. ఇంకా అందులో అయితే కొంచెం ఉప్పు అయితే వేసుకొని కలిపేసి ఇంకా ఇడ్లీ పాత్రలో అయితే పెట్టుకుంటున్నాను. దాని మీద ఆయిల్ పెట్టుకోకుండా నేను క్లాత్ పెట్టి పెట్టుకుంటున్నాను. అట్లయితే మంచిగా వస్తాయి మనకు తీయడానికి. ఇంకా ఆయిల్ లెస్ ఫుడ్ అవుతుంది అని చెప్పి నేను ఎక్కువగా ఇట్లానే చేసుకుంటాను. ఆయిల్ అయితే ఎప్పుడు వేయను. చక్కగా నీట్గా ప్లేట్ కతకకుండా వస్తాయి అని చెప్పి. ఇంకా కొంచెం క్లాత్ అయితే ఎక్కువనే ఉండేలే, అందుకని చెప్పి కొంచెం బయటికి వచ్చింది. ఇంకా అవైతే పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని అటువైపు అందులోకి సాంబార్ కూడా చేసుకుంటున్నాను. చట్నీ కూడా చేశాను. కానీ నా వీడియో అయితే షూట్ అవ్వలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, నేను చూసుకోలేదు. అందుకని చెప్పి చాలాసేపటి తర్వాత ఫోన్ ఇటు అటు తిప్పుతుంటే ఏం కనిపించట్లేదు ఏంటి అని అయితే చూస్తే ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అప్పుడు ఛార్జింగ్ పెట్టాను. టిఫిన్ అయితే తినేసి ఇంకా బయటికి వెళ్ళి ఒక బకెటెడ్ బట్టలు అయితే ఉతికేసాను. ఇంకా మా ఆయనవి పిల్లలవి అయితే ఖచ్చితంగా ఉతకాలి కదా డైలీ. ఇంకా వాళ్ళవి ఉంటాయి అని చెప్పి నావి కొన్ని ఎక్కువ ఉన్నా సరే పర్లేదు, ఒక 10 డేస్ తర్వాత అయినా ఉతుక్కుంటాను. కానీ మా పిల్లలవి మా ఆయనవి రెగ్యులర్గా ఉతకాల్సినవే. అందుకని చెప్పి ఇంకా వాళ్ళ వరకే ఉతికేసాను ఈరోజు అయితే. అవి ఉతికే వరకు ఇంకాస్త ఎనర్జీ అయితే పూర్తిగా తగ్గిపోయింది. ఇంకా ఎంబడే బట్టలన్నీ ఆరేసి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా కొంచెం మళ్ళీ ఇడ్లీనే ఉండిండే, రైస్ అయితే పెట్టుకోలేకునింటి. ఇంకా ఇడ్లీ తిని మళ్ళీ మా వాళ్ళకు రైస్ అయితే వండాను. వండేసి ఇంకా పడుకున్నాను. నేనైతే పడుకొని
మళ్ళీ ఈవినింగ్ 4:30కి అట్లా నిద్ర లేచాను. అసలు నిజంగా ఎండలో బట్టలు ఉతికాను కదా, చాలా అలసిపోయాను. ముందే అలసట అంటే అందులో కంటిన్యూగా పని చేస్తే ఇంకా ఎక్కువ అలసిపోతాను. ఈ బట్టలు ఉతుకుతుంటే మా పిల్లలైతే చాలా సహకరించారండి. ఒకరేమో వాటర్ పోయడం బకెట్లలో, ఒకరేమో జాడించడం. ఉదయం టిఫిన్ చేయగా కూడా ఇంకా ఇడ్లీ పిండి అయితే చాలానే మిగిలిండే. అంటే పిల్లలు మళ్ళీ ఈవినింగ్ కూడా తింటారు అని ఎక్కువే పెట్టుకున్నాను. ఇంకా అది కూడా ఈవినింగ్ ఏమన్నా స్నాక్స్ చేద్దాంలే అని చెప్పి అయితే అనుకొని పెట్టుకున్నాను. లేదంటే ఒకవేళ అదే ఇడ్లీ ఎక్కువే చేసినా కూడా ఈవినింగ్ కూడా తింటారు. టిఫిన్ చేసిన రోజు మా పిల్లలకైతే 3 పూటల టిఫినే పెట్టినా తినేస్తారు. ఇంకా చూడండి ఆఫ్టర్నూన్ అయితే మా పెద్ద పాప ఇడ్లీ చట్నీ అయితే తినేస్తుంది. ఇంకా సాంబార్ వేసుకోండి అంటే వేసుకోలేదు. ఆ మిగిలిన పిండినైతే ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్ అయితే చేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే కొంచెం చట్నీ వేరే చేస్తున్నాను. మార్నింగ్ పల్లీలు పుట్నాలు వేసి చేసుకున్నాను. ఇప్పుడు పచ్చి కొబ్బరి పుట్నాలతో అయితే చట్నీ చేసుకుంటున్నాను. ఇంకా అందుకని ముందే పచ్చిమిర్చి అయితే కడిగి మంచిగా స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. ఇటు అయితే పచ్చి కొబ్బరి కట్ చేసుకుంటున్నాను. చట్నీలో పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పల్లీలు పచ్చి కొబ్బరి పుట్నాలు అయితే వేసుకుంటే మార్నింగ్ అయితే నాకు హడావిడిలో దొరకలేదు అది. కానీ ఈవినింగ్ పని చేసుకునేటప్పుడు తీసి పెట్టుకున్నాను. ఈవినింగ్ చట్నీలోకి అయితే పనికి వస్తుందని చెప్పి అందుకనే ఇంక ఇప్పుడైతే కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. పచ్చిమిర్చి అయితే వేగిపోయాయండి. అందులో కొబ్బరి, తర్వాత దానికి సరిపడన్ని పుట్నాలు, అదేవిధంగా పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. మార్నింగ్ అయితే పచ్చిమిర్చి కొంచెం తక్కువ వేసుకున్నాను. ఎందుకంటే ఒక్కోసారి కారం అయితే పిల్లలు అస్సలు తినలేరు. చేసిన టిఫిన్ అంతా వేస్ట్ అవుతుందని చెప్పి కొంచెం తక్కువ వేసుకుంటే అదైతే చప్పగా అయిపోయింది. ఇంకా మొత్తం చట్నీ ఎక్కువగా తినేసిరు. అందుకని ఇప్పుడు కొంచెం అంటే మరీ ఎక్కువ కారంగా లేకుండా మరీ చప్పగా లేకుండా అయితే పచ్చిమిర్చి పుట్నాలు వేసుకొని అయితే పచ్చి కొబ్బరితో పాటు చట్నీ అయితే చేసుకుంటున్నాను. అది మెత్తగా అయ్యాక ఇంక అందులో కొన్ని వాటర్ కూడా పోసుకొని మిక్సీ పట్టేసుకొని ఇప్పుడైతే పోపు పెట్టుకుంటున్నాను. ఈ పోపులో ఎక్కువగా ఎండుమిరపకాయలు వేస్తే మాత్రం మా ఆయనకి చాలా ఇష్టం. కానీ అందులోకి అయితే లేకుండిండే. ఇక మా ఆయన వచ్చే వరకు ఇవి ఉంటాయో ఉండవులో అనుకొని చెప్పేసి అయితే చేశాను. ఎక్కువగా అంత ఇంట్రెస్ట్ పెట్టాడు. ఎందుకంటే పిల్లలు తినేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు తిన్నాక మిగిలితేనే తింటానులే అన్నట్టు అయితే ఉంటాడు. ఇక మిగిలిందని చెప్పాను కదా, చూడండి సగం వరకు మిగిలింది పిండి. ఇంకా అంత పిండి అయితే నేను స్టోర్ చేసుకోలేను. ఎందుకంటే నా దగ్గర ఫ్రిడ్జ్ ఉండదు కాబట్టి. అందులో అయితే ఒక టీ గ్లాస్ అంతకు కొంచెం ఎక్కువే మైదా పిండి అయితే కలిపేసుకొని సోడా ఉప్పు అయితే కలుపుకున్నాను. కలిపేశాక కొంచెం ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకొని ఇంకా అంతలోపు ఆయిల్ పెట్టుకొని అందులో అయితే ఫస్ట్ ఒకటి వేసి పొయ్యి మీద అయితే పెట్టాను. ఏంటోనండి నేను ఎప్పుడు వేసినా పొయ్యి మీద పెట్టినప్పటికీ కూడా నా చెయ్యి అయితే కాలుతుంది. మా ఆయన ఎప్పుడు తిడుతూ ఉంటాడు, అసలు నువ్వు చేసే తొందరలో పొయ్యి మీద పెడతావా లేదా అని. నేను గుర్తుంచుకొని మరీ చేస్తాను, అయినా కాలుతుంది. కానీ నా అదృష్టం కొద్దీ ఈసారి అయితే ఏమీ కాలలేదు. ఇంకా ఇడ్లీ పిండితో అయితే మంచిగా పునుగులు అయితే వేసుకున్నాను. మా పిల్లలైతే ఎప్పుడెప్పుడా అన్నట్లయితే ఎదురు చూస్తున్నారు. ఇంకా ఇంట్లో చేసుకుంటే కొంచెం కడుపు నిండా తింటారు కదా, బయట చేసుకుంటే ఎంతైనా కొంచెం తక్కువే వస్తాయి, మనందరం సాటిస్ఫాక్షన్గా అయితే తినలేము అని చెప్పి ఇంట్లో కొంచెం ఖర్చుతో కూడుకున్నప్పటికీ మంచిగా అందరం కడుపు నిండా తింటాం బయటి వాటికంటే అని చెప్పి ఇంకా కొంచెం నేను ఓపిక పెడితే చేస్తాను. కానీ నాకు మా వాళ్ళు కూడా అందరూ సహకరిస్తే ఇంకా ఎక్కువే చేస్తాను. చూడండి ఎంత చక్కగా మెత్తగా వచ్చాయో. ఇంకా మా పిల్లలైతే వేడి వేడిగా వేసేవి వేసినట్లే ఇంకా వాళ్ళ ప్లేట్లో పెట్టించి చట్నీ వేసుకొని అయితే తినేస్తున్నారు. చూడండి కొంచెం ఇక్కడ చీకటిగా ఉంది కదా, అంత అయితే కనిపించట్లేదు. మా ఇద్దరు పిల్లలు అయితే కూర్చొని తింటున్నారు. చేసేదాన్ని అయిపోయినాక అంట్లు చూడండి ఎన్ని ఉన్నాయో అసలు. అంటే ఇడ్లీ చేసిన తర్వాత తిన్నవి అయితే అన్నీ కడిగేసాం. కానీ ఇంకా ఇడ్లీ పాత్రలు అయితే కడగలేదు. చూద్దాం ఈవినింగ్ కూడా ఇడ్లీయే పెట్టుకుందాంలే అని. వద్దులే అంటే ఇంకా పునుగులు అయితే వేశాను. ఇవన్నీ కడిగేసరికి గంట సమయం పట్టింది. ఈ టిఫిన్లు చేస్తే ఇది గోలండి బాబు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.